అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం, ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకడొచ్చి అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు, ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి జరిగినాయి. వాట్ మేబీ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీనిలో ప్రశ్న వేయండి. ఏమైంది? 25,000 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు. ఏమైంది? ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత? వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు రెండు, ఒకటి గుజరాత్ లో ఉన్న పోర్టులు, రెండు మహారాష్ట్రలో ఉన్న పోర్టు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్ లో మీరు లేవనెత్తి దీని తాలుగా వాస్తవాలను తీసుకురండి. మీరు అడగచ్చు, మరి మీరు ప్రభుత్వం ఉన్నారు అయినప్పుడు ఏం చేశారని. మార్చి 22 ఎన్నికల సమయం మనందరికి తెలుసు. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి ఏం లేదు. కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆషామాషిగా తీసుకోకుండా, ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద బుర్ర జల్లుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అనుకోకుండా మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు, ఉత్తరాంధ్ర ఆలోచించే వ్యక్తులైతే దీని మీద